పాలకొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడే ఈరోజే వచ్చాం కదా, వచ్చిన వెంటనే ఈరోజు ఈవినింగ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. సో క్లైమేట్ వచ్చేసి సడన్గా కూల్ అయిపోయింది. ఇలాంటి టైంలోనే బీచ్కి వెళ్తే బాగుంటుంది కదా. సో ఫుల్ క్లౌడ్ అయితే ఉందని తెలుసుకున్నాము. బట్ ఎనీవేస్ చూద్దామని చెప్పేసి బయలుదేరి ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చేయండి నాతో పాటు. సో ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాము. ఆటో అయితే ఎక్కేసాము. వెళ్ళే దారిలో మొత్తం వైజాగ్ సిటీ మొత్తం మీతో షేర్ చేస్తాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. సో ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. సో స్టార్టింగ్ని షాపింగ్ మాల్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సిఎంఆర్ కానీ, ఖజానా జ్యువెలరీస్ కానీ, కళామందిర్ కానీ. హైవే మీద నుంచి వెళ్తుంటే నిజంగా అన్ని షాపింగ్ మాల్స్ అండి, బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్ ఇవన్నీ కూడా కనిపించాయి. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత బాగుందో చూడండి. లైటింగ్ వచ్చేసి ఇది ఈవినింగ్ 6కి ఆ టైంకి. సో ఇలా ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ క్లౌడ్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వచ్చాయి. ఇక్కడ నేను చూపించేది హెచ్పి గ్యాస్ది. దాని పక్కనే డబ్బులు ఎవరికి ఊరికినే రావండి అన్న ఒక డైలాగ్ మనందరికీ గుర్తుంటుంది కదా. అదేనండి మన లలిత జ్యువెలరీస్. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనకి కనిపిస్తుంది. అండ్ భీమా షాపింగ్ మాల్ అండ్ అలానే మల్బార్. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్స్ అన్నీ దాటిన తర్వాత ఫ్లవర్స్ షాప్ కూడా చాలా బాగుందండి. ఇంకా వెళ్ళే కొద్దీ మనం ఆర్కే బీచ్కి వెళ్ళే వరకు కూడా చాలా ఎక్కువ క్లౌడ్ అయితే ఉంది. ఇక్కడ కనిపించే గుడిలో ఏది మొక్కుకుంటే అది జరుగుతుందంట. సో వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఆగుతున్నారు. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్సే. సో జోసాలికాస్ కూడా మీతో షేర్ చేశాను. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ జ్యువెలరీ అండ్ కళ్యాణ్ జ్యువెలరీస్, ఇంకా చాలా జ్యువెలరీ షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో అన్నీ ఒక్క చోటే మన కళ్ళ ముందు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇది వచ్చేసి కళామందిర్. అండ్ నేను కాకినాడలో చూడడం తప్ప ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడటం. అండ్ అలానే స్వీట్ స్టాల్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసెస్, ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఫుల్ లైటింగ్ అయితే పెట్టేశారు కొబ్బరి చెట్లకి. సుజుకి యాక్సిస్ అండ్ అలానే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ కూడా విజిట్ చేయాలి ఒకరోజు, అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీలో ఎంతమందికి వైజాగ్ బీచ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి వచ్చినప్పుడు అంతగా నేను వెళ్ళలేదు లోపలికి, జస్ట్ రోడ్డు పైనుంచే చూసుకుని వెళ్ళాను. ఇప్పుడైతే ఫుల్ అయితే రష్ ఉంది. సమ్మర్ కదా, అది కూడా ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి వస్తారు కదా. ఫైనల్లీ ఆటో అయితే దిగిపోయాము. నడుచుకుంటూ అయితే ఇప్పుడు రోడ్ దాటాలి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎక్కువ పార్కింగ్ కూడా ఉంది. పక్కన వచ్చేసి బీచ్లో వచ్చేసి చాలా ఎక్కువ లైటింగ్ అయితే ఉంది. అండ్ అలానే రంగుల రత్నం ఇవన్నీ కూడా పెట్టేశారు. మేము కూడా అలా సరదాగా రంగుల రత్నం ఎక్కుదామని చెప్పేసి కూర్చున్నాం. బీచ్ బయట అయితే కొంచెం చిన్నది ఫ్యాన్సీ స్టోర్ కింద ఒక ఆంటీ అయితే పెట్టారు. అండ్ అలానే బీచ్లో ఫుల్ ఎంజాయ్. వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాం. ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను.
పిల్లలిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు. కార్తిక్ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టి దాని నిండా కూడా ఇసుక అయితే పేర్చేశాడు, గూడి కింద కట్టాడు. అండ్ అలానే పాప కూడా మధ్య మధ్యలో ఏడుస్తూ ఆడుకుంటూ ఉంది. అండ్ అలానే హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి అయితే వచ్చామని చెప్పేసి చెప్తున్నాడు కార్తిక్. వెనకాల అన్వాంటెడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అన్మ్యూట్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది బీచ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఆ కిర్టాలు కూడా మంచిగా అయితే వస్తున్నాయి. మేము ఫస్ట్ అయితే ఫ్రంట్కి కూర్చున్నాము, తర్వాత బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెళ్ళే వేలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఎంత బాగా కట్టారో చూడండి. ఇది కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసేయండి. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. పాప చూసారా, తన స్టైల్, వే ఆఫ్ వాకింగ్, క్యాప్ పెట్టుకుంది, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది, చెప్పులు వేసుకుంది, ఇంకా స్పెట్స్ కూడా పెట్టుకుంది. బట్ పడిపోతున్నాయి అని చెప్పేసి తీసేసాను. వాకింగ్ చేసుకుంటూ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళే దారిలో మేము కుల్ఫీ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ కుల్ఫీ కాస్ట్ ఎంతో తెలుసా, 20 రూపీస్. కార్తిక్ నచ్చినవి కార్తిక్ కొన్నారు. అండ్ అలానే వాగ్దేవికి ఒక ఐస్ కూడా తీసుకున్నారు. వాగ్దేవి వచ్చేసి చాలా అంటే చాలా ఏడ్చింది, నాకు కూడా కావాలి అని చెప్పేసి కార్తిక్కి నార్మల్ ఐస్ అయితే తీసుకున్నారు. వాగ్దేవికి కుల్ఫీ తీసుకుని మమ్మీ అయితే తినేసారు, అది తను వేస్ట్ చేసేస్తుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నేను చూపించింది వెళ్దాం అనుకున్నాము, బట్ చాలా ఫుల్ రష్ అయితే ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు, ఇంకా డ్రాప్ అయిపోయాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి జస్ట్ బయట నుంచి అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ ఇక్కడ చూసారా ఎంత బాగుందో, నిజంగా వ్యూ చూస్తుంటేనే నాకు చాలా ముచ్చటేసింది. ఫైనల్లీ ఎగ్జిబిషన్ బయటే కొంచెం ఆడుకోవడానికి పార్క్ కింద ఉంది. సో అక్కడ కూడా పిక్స్ అయితే తీపించేసాము. ఫైనల్లీ లోపలికి అయితే టికెట్స్ తీసుకోవడానికి డాడీ వాళ్ళు వెళ్ళారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. దాని తర్వాత మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు. ఎంట్రన్స్ చూసారు ఎంత బాగుందో, ఫ్లవర్స్తో డెకరేషన్. సో ఎంట్రన్స్లోనే సోడా షాప్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జ్యువెలరీ షాప్స్. ఇక్కడ వచ్చేసి ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి ఇక్కడ ఫ్లవర్స్తో అయితే రాశారు. ఆ వెనకాల గుడి కింద కూడా కట్టారు. చాలా బాగుందండి వ్యూ వచ్చేసి నిజంగా. మేము కాకినాడ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంది అక్కడ ఎగ్జిబిషన్ కూడా, బట్ అనుకోకుండా ఆ వీడియోస్ అవి పోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు మట్టితో చెక్కతో చాలా ఐటమ్స్ అయితే బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయండి. బయట మనం ఏదన్నా తీర్థంలో అది అలా కొంటే కనుక హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఒక 50 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పారు. నెయిల్ పాలిషెస్ ఇవన్నీ కూడా చాలా తీసుకుందాం అనుకున్నాము, బట్ ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మీతో షేర్ చేద్దామని చెప్పేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా షాప్స్ అనండి. ఇవి వచ్చేసి పెన్సిల్స్ పిల్లలకి చాలా బాగుంటాయి, బట్ దీని కాస్ట్ ఎంతో తెలుసా, 100 రూపీస్ అట. పిల్లలు వెంటనే పాడేస్తారని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇది కూడా నేను అడిగాను, బకెట్లో సామాను అది ఉంది అని చెప్పేసి, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి 300-400 అలా అయితే చెప్పారు. కార్ కూడా ఎక్కిద్దాం అనుకున్నాను, బట్ జాయింట్ వీల్ ఎక్కుతానన్నాడు. సరే అని చెప్పేసి తీసుకెళ్తే తర్వాత జంపింగ్ ఎక్కుతానన్నాడు. వాగ్దేవి వచ్చేసి చాలా క్యూట్గా ఆడిందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపనైతే వదలలేదు.
ప్రతి ఒక్కరు మాకు ఇవ్వండి ఎత్తుకుంటాము అని చెప్పేసి అన్నారు. బట్ ప్లేస్ బాగాలేదు కదా అని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు. అక్కడక్కడ మేము నుంచుని వాళ్ళని ఎత్తుకోమని చెప్పేసి అన్నాం తప్ప. సో పాపనైతే ఎవరికి వదలలేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరే చూస్తారు కదా పాప ఎలా ఎంజాయ్ చేసింది ఏంటనేది. సో ఒక షాప్ దగ్గర అయితే పాప అస్సలు రానని చెప్పేసి ఏడ్చింది. బుడగలు ఊదుకుంటాం కదా, అది కొన్ని వరకు కూడా వదలలేదు. సో ఇద్దరికి చెరొకటి కొన్నాము ఎందుకు అని చెప్పేసి ఒకరికొకటి ఇంకొకరికొకటి అయితే కొన్నాము. ఫైనల్లీ ఇక్కడ పిక్స్ రీల్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బటర్ఫ్లై లైటింగ్స్తో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. ఎగ్జిబిషన్ వచ్చేసి 1 month కూడా పెడతారంట. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో అయితే పెడతారంట. పాపనైతే ఫైనల్లీ జంపింగ్ అయితే ఎక్కించేసాం. బట్ మమ్మీ చాలా భయపడ్డారు పడిపోతుందేమో అని చెప్పేసి. సో తనకి తగ్గ ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ని ఇంకొక చోటకి అయితే తీసుకెళ్ళారు. డాడీ జాయింట్ వీల్ ఎక్కిస్తానని చెప్పేసి అక్కడ అయిపోయిన తర్వాత కార్తీక్ని కూడా ఎక్కించాము. ఇద్దరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాగ్దేవి అయితే ఒక చోట పడిపోయింది, తనకు తానే లేవలేకపోయింది. బట్ ఎనీవేస్ చక్కగా ఆడేసింది. అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్ వీల్ అయితే ఎక్కేశారు. నాకు చాలా భయం అండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను, అప్పటికి ఇప్పటికి మళ్ళీ అయితే ఎక్కలేదు. మీకు కూడా భయమా? అయితే మరి లేట్ చేయకుండా కామెంట్ చేసేయండి. వాళ్ళ చెల్లి పడిపోతుందని చెప్పేసి కార్తీక్ ఎంత చక్కగా తీసుకొని వచ్చేస్తున్నాడో చూడండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత కార్ కూడా ఎక్కించాము, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత కార్తీక్కి ఇంకొకటి ఆడుకునేది జారీ బల్ల ఎలా ఉంటుంది కదా, అది కూడా ఎక్కించాము. కాస్ట్ వచ్చేసి అన్నీ ఒకటే ఫిక్స్డ్ రేట్ కింద 50 రూపీస్ అయితే. జంపింగ్కి అయితే పాపకి డబ్బులు తీసుకోలేదు. ఆవిడ కూడా సరదాపడి ఎక్కించుకోండి అమ్మా పిల్లలకి, పాపకి తీసుకోను బాబుకి తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు. పాపనైతే ఆవిడ అస్సలు వదలలేదు. మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో కూడా ఎక్కించాము. నెక్స్ట్ వచ్చేసి ఈ జంపింగ్ అయితే ఎక్కాడు కార్తీక్. పిల్లలిద్దరిని కూడా కార్ అయితే ఎక్కించేసి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాం. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారని చెప్పేసి. వాగ్దేవి అయితే చాలా ఏడ్చిందండి రానని చెప్పేసి. బట్ బలవంతంగా తీసుకుని వెళ్ళాము. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారా? అయితే తప్పకుండా లేట్ చేయకుండా ఇద్దరికో ముగ్గురికో షేర్ చేసేయండి. మీరు కూడా ఈ సమ్మర్ని మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. చూడండి, ఎందుకంటే కనుక ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. మళ్ళీ 365 days వెయిట్ చేయాలి సమ్మర్ కోసం. అంతేగా. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.